క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నోవహు యొక్క జనరేషన్ గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ జనరేషన్ని మనం ప్రత్యేకంగా ఆలోచన చేసి చూసినట్లయితే మెతుషుల 969 సంవత్సరాలు బ్రతికినట్లు మనం చూస్తూ ఉన్నాం. మెతుషుల కుమారుడైనటువంటి లెమెకు 777 సంవత్సరాలు బ్రతికినట్టు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లెమెకు కుమారుడైనటువంటి నోవహు 950 సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తూ ఉన్నాం. వీరి ముగ్గురి తర్వాత జనరేషను మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినట్టు, నోవహు కుటుంబం ఒక్కటే కాపాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నోవహు కుటుంబం గురించి కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నోవహు తన జీవితంలో 950 సంవత్సరాలు బ్రతికి 500 సంవత్సరాల ఏట ఆయన తన కుమారులను కంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఈ చార్ట్లో కానీ చూసినట్లయితే, ఈ క్రొనాలజీలో, ఈ హిస్టరీలో జాఫెతును చూడండి, షేమ్ను చూడండి, హామ్ను చూడండి. ఈ ముగ్గురు యొక్క జనరేషన్స్ ఎట్లా వెళ్ళాయో ఒక్కసారి మీరు చెక్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి, జాఫెత్ ఇక్కడ దాకా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ షేము ఇక్కడ దాకా వస్తుంది. షేమ్ చూడండి ఎంత దూరం వచ్చిందో. అదేవిధంగా హామ్ చూడండి ఇక్కడ అయిపోయింది. అంటే వీరందరిలో కూడా షేము యొక్క చరిత్ర చాలా డెప్త్గా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ షేము నుండే ఎక్కువగా ప్రయాణం జరిగినట్టు చూస్తూ ఉన్నాం. జనరేషన్స్ టు జనరేషన్స్ వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. కనుక ఈ హిస్టరీని బట్టి, అదేవిధంగా ఈ క్రోనాలజీ, వీటి ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, బైబిల్ ఈజ్ ట్రూ. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా నిజము అని చెప్పడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరందరూ కూడా ఒక్కసారి బైబిల్ యొక్క చరిత్రను తెలుసుకొని మీరు ఇందులో పాలిభాగస్తులుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. నోవహు సుమారు 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముగ్గురు పిల్లల్ని కన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా జాఫెతు, తర్వాత షేము, తర్వాత హాముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీరి యొక్క హిస్టరీని కానీ మనం చూసినట్లయితే, జాఫెతు 1798, 2398 బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తుకు పూర్వము వారి యొక్క జననాన్ని మనం చూస్తూ ఉన్నాం. హామును కానీ మనం చూసినట్లయితే 2450, 2500 సంవత్సరాలు బీసీ, బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పూర్వము పుట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా షేమును చూసినట్లయితే 2448 సంవత్సరాల క్రితము, అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళది ఎన్ని సంవత్సరాలు బ్రతికారో రాయలేదు, కానీ షేము విషయంలోకి వచ్చేలోప్పటికీ 602 సంవత్సరాలు ఆయన బ్రతికినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, జాఫెతు, షేము, హాము ఈ ముగ్గురు యొక్క జనరేషన్స్ అన్నీ కూడా అనేక విధాలుగా అనేక మార్గాలలో వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి కుమారుడైనటువంటి జాఫెత్కు గోమర్, మాగోగ్, మదియా, జవాన్, తుబాల్, మెషెక్, తిరాస్ అనేటువంటి ఈ బిడ్డలు ఆయనకు కలగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 కుమారులకు వచ్చేటువంటి జనరేషన్స్ అన్నీ కూడా మరొకసారి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ 7 గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే, వారి యొక్క జనరేషను, జాఫెతు జనరేషను ఏ విధంగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ మార్గంలో నడిచిందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ కనపడుతూ ఉంటుంది. షేమ్ గురించి మనం చూసినప్పుడు ఇలాం, అషూర్, అర్ఫదా, లూడ్ అండ్ అరామ్, అంటే ఈ 5 ప్రధానమైనటువంటి వారుగా వారికి వచ్చేటువంటి జనరేషన్ కానీ మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనము క్రోనాలజీలో, బైబిల్ హిస్టరీలో తెలుసుకుంటానికి అవకాశం కనపడతా ఉంది. అంటే మొట్టమొదటిగా మనము జాఫెతు యొక్క బిడ్డలను చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము షేమ్ యొక్క బిడ్డలను కూడా మనం చూస్తూ ఉన్నాం. తరువాత 3వ కుమారుడైనటువంటి హామ్ గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా కుషు, రెండవదిగా మజ్రైన్, మూడవదిగా ఫోర్ట్, 4వదిగా కనాన్. ఆయనకు కలిగినటువంటి ఈ 4 సంతానము ద్వారా 3వ కుమారుడైనటువంటి హాము యొక్క చరిత్ర కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ 3 కుమారులు ఈ భూమిని నిండించి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 కుమారులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ప్రయాణం చేసే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారి యొక్క ప్రయాణం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాపేతు ఉత్తర ప్రాంతం నుండి కాక్సన్ ద్వారా
తూర్పు ఆసియాలో ప్రవేశించి అక్కడి నుండి టర్కీ ద్వారా ద్వీపాలకు అదేవిధంగా తీర ప్రాంతాలకు ఆయన జనాంగాన్ని వ్యాపింపజేస్తూ ముందుకు సాగాడు. అక్కడ కానీ మనం చూసినట్లయితే ఆయన అనేకమైనటువంటి ప్రదేశాలను టచ్ చేస్తూ తద్వారా తన యొక్క జనాంగాన్ని పెంచుకుంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు నోవహు కుమారులైనటువంటి వారిలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకుంటూ ముందుకు సాగటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిగా యాపేతు గురించి మాట్లాడుకున్నాం. షేమ్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆసియా నైరుతి మూలాలు మనం చూస్తాం. అందుట్లో భాగంగా మధ్యధరా సముద్రము, హిందూ మహాసముద్రము, ఈ రెండింటినీ కూడా ఆ భాగాలలో వీరు ఆక్రమించుకున్నట్లు, ఆ భాగాల్లో నివసించినట్టు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇరాక్, ఇరాన్, సిరియా దేశాలలో ఉన్నటువంటి ద్వీప కల్పాలలో కూడా వీరు స్థిరపడినట్టు మనం చూస్తా ఉన్నాం. యాపేతు తర్వాత హామును చూసినప్పుడు ఆఫ్రికా, దక్షిణ వైవంతు, అరేబియా ప్రాంతాలలో స్థిరపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో దక్షిణ ప్రాంతంలోను పశ్చిమ ప్రాంతాల్లోనూ అనేక సంబంధాలు కలిగి ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా మనకు అర్థమవుతుంది అంటే హాము ఇజ్రాయెల్ దేశముతో అనేక సందర్భాలలో లేక అనేకమైన విషయాలలో రిలేషన్ కలిగి ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుంటానికి అవకాశం కలుగుతా ఉంది. కనుక వీరందరూ కూడా ఉత్తరానికి, దక్షిణానికి, పశ్చిమానికి, తూర్పుకి వీరు ఎగబాకి ప్రతి చోట కూడా నోవహు యొక్క వంశము విస్తరించినట్టు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ ముగ్గురు కొడుకులలో ఒక్కొక్కరి జీవితాన్ని గురించి మనం చూద్దాం. అందుకే మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే, హిస్టరీని తెలుసుకోవాలనుకుంటే జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేసి మీరు కూడా సువార్త పరిచర్యలో బాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.